హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్ ఎమోషనల్ కోట్స్ అండ్ డివోషనల్ నోట్స్. నేను మీ స్వప్న. తిరుమలలో శ్రీవారి దర్శనం చేస్తున్నారా? అయితే తిరుమల కొండల్లోనే ప్రకృతి వడిలో ప్రశాంతమైన అరణ్య వాతావరణంలో కొలువై ఉన్న జాపాలి ఆంజనేయ స్వామి ఆలయం గురించి మీకు తెలుసా? మెట్ల దారిలో నడుస్తూ చుట్టూ పచ్చని చెట్లను చూస్తూ పక్షుల కిలకిల రావాలను వింటూ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చివరగా ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకోవడం నిజంగా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి. అంతేకాదు, ఈ ప్రాంతంతో సీతమ్మ తీర్థం, శ్రీరాముని తీర్థం వంటి పవిత్ర ప్రదేశాలకు సంబంధించిన స్థల పురాణ విశ్వాసాలు కూడా ఉన్నాయి. అసలు జాపాలి క్షేత్రం విశేషాలు ఏమిటి? ఈ తీర్థాలకు శ్రీరాముడు సీతమ్మ వారితో ఉన్న సంబంధం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శేషాచల కొండల్లో ప్రకృతి మధ్య ఉన్న పవిత్రమైన ప్రదేశాల్లో జాపాలి తీర్థం కూడా ఒకటి. ఇక్కడ ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. ఆలయానికి చేరుకునే మార్గంలోనే ఈ ప్రదేశం ప్రత్యేకత మనకు అనుభూతి అవుతుంది. పచ్చని చెట్లు, కొండల మధ్య అందమైన దారి, చల్లని గాలి, చుట్టూ నిశ్శబ్దమైన వాతావరణం ఇవన్నీ కలిసి మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. జాపాలి ఆంజనేయ స్వామి సన్నిధికి వెళ్ళే మెట్ల దారి కూడా ఈ యాత్రలో ఒక ప్రత్యేకమైన భాగం. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్తుంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి మన దృష్టిని ఆకర్షిస్తుంది. నగరాల్లోని హడావిడికి దూరంగా చెట్ల మధ్య నడుస్తూ పక్షుల శబ్దాలను వింటూ కొండల ప్రశాంతతను ఆస్వాదిస్తూ ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. ప్రతి మెట్టు మనల్ని స్వామివారి సన్నిధికి దగ్గర చేస్తుంది. అందుకే ఈ ప్రయాణాన్ని కేవలం నడకగా కాకుండా ఒక చిన్న ఆధ్యాత్మిక ప్రయాణంగా కూడా భావించవచ్చు. జాపాలి క్షేత్రం ప్రత్యేకతలో ప్రకృతికి కూడా ఒక ముఖ్యమైన స్థానం ఉంది. చుట్టూ ఉన్న చెట్లు, చల్లని గాలి, పక్షుల కిలకిల రావాలు, కొండల మధ్య కనిపించే పచ్చదనం ఇవన్నీ కలిసి మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. కొంతసేపు అక్కడ నిశ్శబ్దంగా నిలబడితే మన ఆలోచనలు వేగం తగ్గి మనసు భగవంతుని వైపు మళ్ళినట్లుగా అనిపిస్తుంది. ప్రకృతి మధ్య భగవంతుని దర్శించుకోవడం నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి. స్థల పురాణం ప్రకారం జాబాలి మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసినట్లు చెప్తారు. జాబాలి మహర్షి తపస్సుతో ఈ ప్రాంతానికి సంబంధం ఏర్పడినందువల్లే దీనికి జాపాలి అనే పేరు వచ్చిందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది సీతమ్మ తీర్థం. స్థల పురాణం మరియు స్థానిక భక్తి సాంప్రదాయం ప్రకారం సీతాదేవి ఈ ప్రాంతంలో ఉన్న పవిత్ర జలంలో స్నానం చేసినట్లు విశ్వసిస్తారు. ఒక్కసారి మనసులో ఊహించుకోండి. సీతమ్మ వారి పవిత్రతను స్మరించుకుంటూ ఈ ప్రశాంతమైన ప్రదేశంలో నిలబడి శ్రీ సీతారామచంద్ర స్వామికి జై అని స్మరించుకోవడం ఎంతటి ఆధ్యాత్మిక అనుభూతి. ఇదే ఆ సీతమ్మ వారి తీర్థం. మీరు కూడా దర్శించి ఆ భాగ్యాన్ని పొందండి. ఇదే ప్రాంతంలో శ్రీరాముని తీర్థంగా ప్రసిద్ధి చెందిన మరో పవిత్ర ప్రదేశం కూడా ఉంది. స్థల పురాణం విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ ప్రాంతంలో సంచరించినప్పుడు ఈ తీర్థంలో సంబంధం ఏర్పడిందని చెబుతారు. అందుకే ఈ ప్రదేశం శ్రీరాముని స్మృతితో ముడిపడి ఉన్న పవిత్ర ప్రదేశంగా భక్తులు భావిస్తారు. ఈ ప్రదేశాన్ని చూస్తుంటే ఒక ఆలోచన మనసులోకి వస్తుంది. శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి సంచరించినట్లు విశ్వసించే ఈ పవిత్ర కొండల్లో మనము ఈరోజు నడుస్తూ ఈ ప్రదేశాలను దర్శిస్తూ శ్రీరామనామాన్ని స్మరించుకోవడం నిజంగా ఒక గొప్ప అదృష్టంగా భావించాలి.
జాపాలిలో కొలువైన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం భక్తులకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి. హనుమంతుడు అంటే కేవలం బలం కాదు, భక్తి, ధైర్యము, వినయం, సేవాభావం, శ్రీరాముడిపై అచంచలమైన విశ్వాసం. శ్రీరాముని సేవలో తన జీవితాన్ని అంకితం చేసిన ఆంజనేయ స్వామి మనకు కూడా ఎన్నో గొప్ప విలువలను నేర్పుతారు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. మన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించాలి. అహంకారాన్ని విడిచిపెట్టి సేవాభావంతో ఉండాలి. భగవంతుడిపై విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ఇవే ఆంజనేయ స్వామి మనకు అందించే గొప్ప సందేశాలు. జాపాలికి వెళ్ళినప్పుడు మనకు కనిపించేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఒక ప్రయాణం, ఒక ప్రకృతి అనుభూతి, ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక పవిత్రమైన తీర్థం, ఒక భక్తి భావం, ఇవన్నీ కలిసిన అనుభూతి. మెట్ల దారిలో నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ సీతమ్మ తీర్థాన్ని, శ్రీరాముని తీర్థాన్ని దర్శిస్తూ చివరగా ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో నిలబడినప్పుడు మనసులో ఒక తెలియని ప్రశాంతత కలుగుతుంది. మన జీవితంలో ఎన్నోసార్లు డబ్బు కంటే, విజయం కంటే మనసుకు కావాల్సింది కొంచెం ప్రశాంతత. మనసులోని బాధను భగవంతునితో చెప్పుకునే ఒక నిశ్శబ్దమైన ప్రదేశం. కొద్దిసేపు మనల్ని మనం మర్చిపోయి ప్రకృతిని ఆస్వాదించే ఒక అవకాశం. జాపాలి వంటి ప్రదేశాలు మనకు ఇలాంటి అనుభూతిని అందిస్తాయి. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రకృతిని గౌరవిద్దాం. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకండి. చెట్లను, పరిసరాలను కాపాడండి. ఎందుకంటే ప్రకృతి కూడా భగవంతుని సృష్టే. తిరుమల శేషాచల కొండల్లో ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో మెట్ల దారిలో ఒక్కో అడుగు వేస్తూ సీతమ్మ తీర్థాన్ని దర్శించి, శ్రీరాముని తీర్థాన్ని దర్శించి చివరిగా జాపాలి ఆంజనేయ స్వామి సన్నిధిలో నిలబడడం, ఇది కేవలం ఒక యాత్ర కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. మనసులో ఒక్కసారి ఆ సీతారాములను, ఆ హనుమంతుని స్మరించుకుంటే చాలు. ఆ నామస్మరణలోనే ఒక ప్రశాంతత ఉంటుంది. జాపాలి ఆంజనేయ స్వామి వారి కృప, శ్రీ సీతారాముల ఆశీర్వాదాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ ఎమోషనల్ కోట్స్ అండ్ డివోషనల్ నోట్స్ ఛానల్ స్వప్న.